ఇక్కడికే వస్తారని చెప్పాడే, ఇంకా రాలేదేమో. బాగున్నారా? చిన్న యారా బాగున్నారా? అమ్యునేషన్ తెచ్చారా? లేదన్నా. ఇతనెవరు? మనోడే అన్నా. దిగండి దిగండి, ఎక్కాలి త్వరగా. రైట్. We need more guns and more bullets. యాక్చువల్గా నిన్నే లోడ్ రావాల్సింది, మీరు తీసుకొచ్చేస్తామన్నా. వద్దు, పోలీస్ గొడవ చాలా ఎక్కువగా ఉంది. అన్నా మేము ఆరుగురిని చంపేశాం అన్నా. డెకైట్స్. ఆ బస్సుకి కుర్రోడికి సంబంధం ఏంటి? ఏ ఇది నీకు ఎక్కడిది? నాదే. ఇది నీది కాదు. మరెవరిది? నా గర్ల్ ఫ్రెండ్ది. పేరు? పేరు సంజన. చెప్పు, ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ పేరు సిద్ధు కాదు కదా? నీకెలా తెలుసు? కమెన్. హలో, సంజన మీ చెల్లేనా? అవును. తను చనిపోలేదు, మా దగ్గరే ఉంది. నేను అర్జెంటుగా సంజన కలవాలి సార్, నేను వెళ్తాను. ఎక్కడికి? సిటీకి. నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకున్నావా? అది కాదు సార్, తనను వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము కలవడం చాలా కష్టం. వద్దు రే, ఫారెస్ట్ లో పోలీస్ ఆపరేషన్ ఎక్కువగా ఉందిరా. రా నువ్వు ఇట్రా, నేను చెప్పినప్పుడు వెళ్దు కానీ రా. పోలీసులు అంటే మీకు భయం, నాకెందుకు సార్? రే చెప్తుంటే నీకు కాదంట్రా. ఒకవేళ నేను పోలీసులు దొరికినా మీ గురించి మాత్రం చెప్పను. నువ్వేంట్రా చెప్పేది? వాళ్ళ నీతో చెప్పిస్తారు. రారా. వాళ్ళు చెప్పించలేరు, మీరు నన్ను ఆపలేరు. వెళ్తున్నాను. సంజయ్ని కాపాడేందుకు మీరంటే రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది. నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏంట్రా ఏంట్రా నీ కథ పగరు? కాలుస్తావా? కాలుస్తావా? రాకపోతే కాలుస్తా. కాల్చు. నేను వెళ్తున్నా. రే పట్టుకోరా, రే వారి పట్టుకొని కాల్ చేతులు కట్టి పారేయండి. ఎక్కడికి పారిపోతావు? వదలండి రే, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కొట్టలేకపోతున్నా. సంజయ్ని కాపాడేందుకు కోపం రావట్లే. వదలండి రే. వద్దన్నా, మంచోడన్నా, ప్లీజ్ అన్న. అదన్నా వద్దన్నా, నీకు పుణ్యం ఉండదన్నా, మంచోడన్నా, కుర్రోడన్నా. నీకింత పొగరేంట్రా? నీకింత ప్రేమ అంటే అడగచ్చు కదా. నీకు గుడ్ న్యూస్, నేను ఎప్పుడు పారిపోతానో నాకే తెలియదు. సత్యనా, నిన్ను మళ్ళీ చూస్తావని అనుకోలేదమ్మా. ఆ సిద్ధుగాడు ఒక్కడే బతుకున్నాడు అనుకున్నా. సిద్ధునా?
బ్రతికే ఉన్నాడా? అవునమ్మా, మేము హాస్పిటల్లో చూసొచ్చాం. ఇప్పుడు సిద్ధు ఎక్కడ ఉన్నాడు అన్నయ్య? సిద్ధు ఎక్కడ ఉన్నాడు? ఏమో మాకు తెలీదు. సిద్ధు కావాలన్నయ్య, సిద్ధు కావాలి. వద్దు, వాడి విషయం ఎత్తద్దు. సిద్ధు కావాలి నాకు, సిద్ధు కావాలి. ఇంటికి వెళ్దారా? అన్నయ్య సిద్ధు కావాలన్నయ్య. వద్దు, ఏం చెప్పొద్దు. ఇంటికి వెళ్దారా? సిద్ధు లేదు, గడిది గుడ్డు లేదు. నాకు వీళ్ళెవరు వద్దు, నా సిద్ధు కావాలి, నా సిద్ధు కావాలి. సరే మీరు వెళ్ళండి, తనని సిద్ధుకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటో నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది? ఇది మా చెల్లి. నా సిద్ధు కావాలి. చూసారుగా, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. ఏయ్, నువ్వెవడు మధ్యలో? ఇది మా చెల్లి, మేము తీసుకెళ్తాం. నా గురించి మీకు తెలియదు. వెళ్ళిపోండి, వెళ్ళి పని చూసుకోండి. ఏంటో వెళ్ళేది? ఏంటి? కాల్చి పారేస్తా. రేయ్, పట్టుకోండి. పట్టుకోండి. వదలండి, please. నువ్వా? దాన్ని పట్టుకోండి. మా చెల్లి సార్. మీ చెల్లె నక్సలైట్ ఎవరో తెలుసు. అన్నా, భర్తననే అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. అంతా మీ వల్లే. ఆ పిల్ల కోసం మా లక్ష్మి చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మా భరత్ పోలీసులకు దొరికిపోయాడు. మీరున్నది ప్రజాసేవ కోసమే కదా, చేయండి. రేయ్, రేయ్, ఏంట్రా తెలుసు నీకు? అన్ని వదులుకొని మా కోరికలని చంపుకొని 10 సంవత్సరాలుగా అడవిలో ఉంటున్నది మా ఉద్యమం కోసం రా, మీకోసమేం కాదు. మీది 10 ఏళ్ళు, 18 ఏళ్ళు కాదంటే నాకు ఇష్టం. ఊహ తెలిసినప్పటి నుండి కలిసే పెరిగా. చిన్న చిన్న మాటలని నా దగ్గరే నేర్చుకుంది. నాకు చిన్న దెబ్బతగిలినా తను ఏడ్చేది. తన చేతిలో ఏమన్నా నాకు పెట్టేది. అందరినీ వదులుకొని నాతో వచ్చింది. అలాంటిది ఇప్పుడు అది పోలీస్ స్టేషన్లో ఉందంటే నేను ఎలా ఊరుకుంటాను? రేయ్, ఆగండి. వాళ్ళ ప్రపోజల్ కి మీరెందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వెలా విన్నావు ఇదంతా? అవతల సిద్ధు అనే సివిలియన్ ని చంపేస్తామంటున్నారు. మర్యాదగా భరత్ ని విడిచిపెట్టండి. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? గట్టిగా మాట్లాడితే మాకే ఫోన్ రాలేదు తెలుసా? ఇదే విషయం మళ్ళీ చెప్తారా? చెప్తాను. ఏ కెమెరా ఇట్రా, కమ్ ఎవ్రీబడి. భరత్ ని విడిచిపెట్టకపోతే సిద్ధు అనే అమాయకుడిని చంపేస్తామని నక్సలైట్ల నుంచి మీ స్టేషన్ కి ఫోన్ వచ్చిందని విన్నాం. ఇది నిజమేనా? సారీ, అలాంటి ఫోన్లు ఏమి రాలేదు. వాళ్ళు సిద్ధుని చంపేస్తే? సిద్ధు ఎవరు? అసలు మేము అలాంటి పేరే వెళ్ళలేదు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మేము భరత మొదలుపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటారు, సిద్ధుని చంపేసుకోండి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా అబద్ధాలు చెప్తుంటే అసలు సిద్ధుకి న్యాయం జరుగుతుందా లేదా అని TV9 ప్రశ్నిస్తోంది. ప్లీజ్ వాట్ హావ్ యు డిసైడెడ్ అబౌట్ ఇట్ నో సర్? కామెంట్. సార్, విషయం పబ్లిక్ అయిపోయింది. భరత్ ని వదిలిపెట్టమని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సార్ భరత్ ని విడిచిపెడుతున్నారా లేదా? కొంచెం ఆగండి, లోపల డెసిషన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు విషయం బయటకు ఎలా వచ్చిందయ్యా? ఆ ఎస్ఐ ఎక్కడ? సార్ రైట్ సార్, మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆ టీవీ నేను అమ్మాయి కిటికీలో షూట్ చేసినట్టుంది సార్. నేనేదో మాట్లాడతానయ్యా, విని పెట్టేయాలి కానీ ఊరందరికి అర్థం మాట్లాడతావా? ఛే, అసలు నువ్వు ఫోన్ స్టేషన్ లో మాట్లాడావా, వీధిలో మాట్లాడావా? సార్ స్టేషన్ లోనే సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? ఆ నక్సలైట్లు ఏం చేయబోతారో అయ్యేదాకా ఎవరు తెలియదు. మనం ఏం చేయబోతున్నాం బయట తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. సిగ్గుండాలయ్యా. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడావో చూడు, ఆ టీవీలో వస్తుంది చూడు. సారీ సార్. హోమ్ మినిస్టర్ నుంచి ఫోను నక్సలైట్లు వదిలేయమని, ఇంకోళ్ళు ఎవరో ఫోను నక్సలైట్లు వదిలేయమని. కష్టపడి పట్టుకోవడం, ఎవడో బ్లాక్ మెయిల్ చేయడం, వదిలేయడం. ఇంకెందుకు? ఓ పని చేద్దాం, ఈసారి నక్సలైట్ దొరికితే పట్టుకోకండి, వదిలేయండి. ఓ గొడవ వదిలిపోద్ది. అది సీఎం పేషి నుంచి అయి ఉంటుంది. చెప్పండి, వాడిని వదిలేస్తామని చెప్పండి. వీడినిచ్చి ఆ సిద్ధు గారిని తీసుకొస్తామని చెప్పండి. చెప్పండి.